హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగ ట్రెండ్స్. ఈరోజు మన రెసిపీ టేస్టీ బటర్ నాన్ అండ్ టమోటో మష్రూమ్ గ్రేవీ కర్రీ. ముందుగా బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ మైదా యాడ్ చేసుకుంటున్నాం. దీనిలో మనం 1/4 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేద్దాం. దీనిలో 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసాం కదా 1 స్పూన్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం. ముందుగా మనం వాటర్ వేయకుండా ఇలా పెరుగుతోటే పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పెరుగుతో బాగా కలుపుకున్నాక వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకొని ఇలా 1 స్పూను నూనె కూడా వేసి కలుపుకోవాలి. మనము ఈ పిండిని ఇంకా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బటర్ నాన్స్ అంత బాగా వస్తాయి. ఈ పిండి బాగా కలిపేసి మనం డివైడ్ చేసి బాల్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మనం పిండిని డస్ట్ చేసుకొని ఇలా మనం చేసుకున్న ఉండలన్నింటినీ దీనిలో పెట్టి ఒక తడి క్లాత్ కప్పుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా పిండి చల్లుకొని ఒక్కొక్క ఉండను మనం బటర్ నాన్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేతితోటే ఇలా ఒత్తుకోవచ్చు. మనం ఇలా చపాతీ కర్రతోటైనా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని చేత్తో అటు ఇటు ఇలా తట్టుకుంటే ఇవి సాగుతూ బటర్ నాన్ షేప్ వస్తాయి. ఇలా స్టవ్ మీద పాన్ పెట్టేసి ఈ బటర్ నాన్కి ఒకవైపు వాటర్తో తడి చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చుకున్నాక తవాన్ తిప్పి ఇలా ఫ్లేమ్ మీద మరొక వైపు కాల్చుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటికి మెల్ట్ చేసుకున్న బటర్ను అప్లై చేయాలి. బటర్ నాన్స్ ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు మనం టమోటా మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి బటర్ నాన్స్లోకి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. దీనిలో కొంచెం స్పైసీ దినుసులు వేసుకోవాలి. అలాగే జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవైతే జీడిపప్పు గుండ్లండి. ఇవి ఒక 20 తీసుకున్నాను నేను. దీనిలో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. దీనిలో మనం లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసాం కదా, అలా వీటిని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీనిలో ఒక ఎండుమిర్చి అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాం. ఇవి కొంచెం కలిపి ఫ్రై చేసుకున్నాక దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను ఒక బౌల్ యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి 4 తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. కలిపేసి కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. దీనిలో కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందాం. వీటిని బాగా కలిపి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి 1 బౌల్ టమాటా ముక్కలు వేసి కలుపుకుందాం. కొంచెం టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన టమాటా మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి ఇలా పచ్చివాసన పోయేదాకా కలుపుకొని దీనిలో గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసి కలుపుకుందాం. దీనిలో కారం 1 స్పూన్ వేసి కలుపుకుందాం. ఈ టమాటా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది కాజు గ్రేవీ యాడ్ చేసుకుంటాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. పసుపు 1 హాఫ్ స్పూన్ వేసి కలుపుకుందాం. ఇలా పసుపును 1 హాఫ్ స్పూన్ వేసి కలుపుకోవాలి. దీనిలో ధనియాల పొడి కూడా యాడ్ చేసి కలుపుతున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం స్పైసీ మసాలాస్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒక బౌలు మష్రూమ్స్ తీసుకొని దీనిలో వేసి కలుపుకోవాలి. కర్రీలోని మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేటట్లు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దీనిలో మనం ఒక 100 ml వాటర్ వేసి ఉడికించుకుందాం. వాటర్ వేసి కలిపి దీనిలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం.
ఈ కోన్ కలిపేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 10-15 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఉడికాయి. దీనిలో మనం కాజు గ్రేవీ పేస్ట్ ఇందాక వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ కాజు గ్రేవీని కలిపి కొంచెం వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. దీనిలో మనకు మసాలా కానీ గ్రేవీ కానీ యాడ్ చేయటం వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ మనకి ఉడికి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోవాలి. మనకి బటర్ నాన్స్లోకి టేస్టీగా టమాటో మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.